హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు ద డైలీ ఎకానమీ క్యాప్సూల్. ఈరోజు న్యూస్‌లో ఉన్నటువంటి పథకం ఏంటి అంటే పీఎం ఆశ, ప్రధాన్ మంత్రి అన్నదాత ఆయ సంరక్షణ్ యోజన. సో, ఈ పథకం అనేటువంటిది పాతదే. 2018 సెప్టెంబర్‌లో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో, రీసెంట్‌గా మనకి బడ్జెట్ సమావేశాలు అయిన తర్వాత దీన్ని ఉంచాలా, కంటిన్యూ చేయాలా, వద్దా అన్న విషయం మీద క్యాబినెట్ ఉంచాలి అని చెప్పి ఆమోదం తెలిపిందనమాట. సో, ఈ నేపథ్యంలో ఇది మళ్ళా ఇప్పుడు న్యూస్‌లో ఉంది. అండ్ ఇంకొకటేంటంటే ఈ బడ్జెట్‌లో దీనికి అంటే నెక్స్ట్ ఇయర్ వరకు 35,000 కోట్ల రూపాయలని కేటాయించారు ఈ పథకం కింద. సో, అసలు ఈ అన్నదాత ఆయ సంరక్షణ యోజన అంటే ఏంటి అంటే, ముఖ్యంగా దీంట్లో 3 రకాల స్కీమ్స్ ఉంటాయన్నమాట. సబ్ స్కీమ్స్. సో, ఆ సబ్ స్కీమ్స్‌లో మొదటిదొచ్చి పీఎస్ఎస్ అంటాం. అంటే ప్రైస్ సపోర్ట్ స్కీమ్. ప్రైస్ సపోర్ట్ అంటే మినిమమ్ సపోర్ట్ ప్రైస్ అనేది ఇస్తాం కదా! మద్దతు ధర అంటాం కదా! సో, ఆ ధరని చెల్లిస్తూ రైతుల దగ్గర నుంచి నేరుగా ఏ రైతులు పల్సెస్, ఆయిల్ సీడ్స్, కోప్రా అంటే ఎండు కొబ్బరి ఇవి పండించేటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ప్రధానంగా, అది కూడా అన్నదాత ఆయ సంరక్షణ యోజన కింద రిజిస్టర్ అయినటువంటి వాళ్ళు, వారికి మద్దతు ధరని కల్పించడమే కాకుండా ప్రొక్యూర్‌మెంట్ అంటే వారు పండించినటువంటి పంట ఏదైతే ఉందో దాన్ని నాఫెడ్ అలాగే ఎఫ్‌సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ 2 కలిపి సమన్వయంతో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో దీన్ని కొనుగోలు చేయడం జరుగుతుందనమాట. ఈ పల్సెస్, ఆయిల్ సీడ్స్ అండ్ కోప్రా పండించేటువంటి రైతుల దగ్గర నుంచి. ఇది ఒక పథకం. రెండోదొచ్చి పీడీపీఎస్ ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీమ్. అంటే ఏంటి ప్రైస్ డెఫిషియన్సీ ఏంటి? ఆయిల్ సీడ్స్ పండించేటువంటి నూనె గింజలు పండించేటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వీరు ఆల్రెడీ గవర్నమెంట్ కనీస మద్దతు ధరని కేటాయిస్తది. అయితే ఈ కనీసం మద్దతు ధర కంటే కూడా కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల వల్ల తక్కువకు అమ్ముకోవాల్సి ఉంటుందనమాట. సో, అలా తక్కువకి విక్రయించిన పరిస్థితులలో ఏదైతే వాళ్ళు విక్రయించిన అమౌంట్ ఉందో దానికి మినిమమ్ సపోర్ట్ ప్రైస్ కనీస మద్దతు ధరకి మధ్యలో ఉన్నటువంటి వేరియేషన్ ఏదైతే ఉందో ఈ డిఫరెన్స్‌ని గవర్నమెంట్ భర్తీ చేస్తది. వాళ్ళకి ఆ మధ్యలో ఉన్నటువంటి అమౌంట్‌ని గవర్నమెంట్ ఇచ్చేస్తదనమాట. సో, ఈ స్కీమ్ కింద లబ్ధి పొందాలంటే ఆ నూనె గింజలు పండించేటువంటి రైతులు ముందుగా ఈ స్కీమ్‌లో అన్నదాత ఆయ సంరక్షణ యోజన కింద రిజిస్టర్ అయినటువంటి రైతులు అయ్యుండాలి. అండ్ మూడవ స్కీమ్ వచ్చి పీపీపీఎస్, ట్రిపుల్ పీఎస్ అన్నమాట. పైలట్ ఆఫ్ ప్రైవేట్ ప్రొక్యూర్‌మెంట్ అండ్ స్టాకిస్ట్ స్కీమ్ అంటారు. సో, దీంట్లో ఏంటంటే ప్రతి రాష్ట్రంలోని కూడా రాష్ట్ర ప్రభుత్వం చాయిస్ ఇది. ఒక జిల్లాని పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేయాలి. ఆ ఎంపిక చేసినటువంటి ఆ ఒక్క జిల్లాలో అంటే ప్రతి రాష్ట్రానికి వర్తిస్తది. రాష్ట్రానికొచ్చి ఒక జిల్లాను మాత్రమే పైలట్‌గా ఎంపిక చేస్తారు. ఈ ఎంపిక చేసినటువంటి జిల్లాలో ఈ గవర్నమెంట్ నాఫెడ్, ఎఫ్‌సిఐ కొనుగోలు కాకుండా ప్రైవేట్ మార్కెట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో వీటికి కొనుగోలు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు. కానీ రూల్ ఏంటంటే ఈ ప్రైవేట్ సంస్థల వాళ్ళు దాన్ని నిల్వ చేసుకొని ఇవన్నీ గూడా వాళ్ళే చేయాల్సుంటుంది. ప్రొక్యూర్‌మెంట్ కూడా వాళ్ళే చేయాల్సుంటుంది. కానీ మినిమమ్ సపోర్ట్ ప్రైస్ గవర్నమెంట్ ఏదైతే ఫిక్స్ చేసున్నదో కనీసం దానికి తగ్గకుండా మినిమమ్ సపోర్ట్ ప్రైస్‌కి మాత్రమే కొనుగోలు చేయాల్సుంటుంది. దానికన్నా ఎక్కువ ధర ఇచ్చినా పర్వాలేదు గానీ, మినిమమ్ సపోర్ట్ ప్రైస్ కంటే తక్కువ మాత్రం కాకూడదనమాట. సో, ఇది ఈ పథకం కింద ఉన్నటువంటి పీఎం ఆశా పథకం కింద ఉన్నటువంటి 3 ప్రోగ్రామ్స్. సో, ఈ బడ్జెట్‌లో దీనికైతే 35,000 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. సో, ఇలాంటి మరిన్ని యూజ్‌ఫుల్ కంటెంట్ కోసమైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ కొంతమంది వాయిస్ లోగా వస్తుందండి అని కొంతమంది అంటున్నారు. మిగిలిన వాళ్ళకందరికీ బానే ఉంది. అండ్ నేను కూడా 2, 3 డివైజెస్‌లో చెక్ చేశాను. మా ఫ్రెండ్స్ డివైజెస్‌లో చెక్ చేశాను. నార్మల్ అన్ని రకాల ఆండ్రాయిడ్ ఫోన్స్‌లోని కూడా చెక్ చేశాను. నాకైతే బానే ఉంది. ప్రాబ్లమ్ ఏం లేదు. ఒకవేళ అది మీ ఎండ్‌లో ఏమన్నా ఉంటే కనుక ఒకసారి అది ఫిక్స్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నేను గూడా ఇక్కడ ఏమన్నా అడిషనల్ నాయిస్ ఏమన్నా ఉందా అని చెప్పి కూడా నాయిస్ క్యాన్సిలేషన్ కూడా చేసే అప్‌లోడ్ చేస్తున్నాను వీడియో. ఇంకా ఏదైనా సమస్యలున్నట్టయితే చెప్పండి. అండ్ మీకింకా ఇంకెలాంటి వీడియోస్ కావాలో లేదా మీకే ఏదన్నా టాపిక్ ఉండి దాని మీద డౌట్ ఉండి ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకోండి. ఈ పలానా వీడియో కావాలని కూడా మీరు కింద కామెంట్ రూపంలో చెప్పొచ్చనమాట. కమ్యూనికేట్ చేస్తే కనుక నేను ఆ వీడియో కూడా అప్‌లోడ్ చేస్తాను. నేను గాని, సార్ గాని ఎవరో ఒకళ్ళం చేస్తాం. అండ్ ఎప్పుడన్నా మనం ఇంటరాక్షన్ సెషన్స్ లాంటివి కూడా కండక్ట్ చేయమని కొంతమంది స్టూడెంట్స్ అడుగున్నారు. సో, మనం లైవ్‌కి కూడా ప్లాన్ చేద్దామండి త్వరలోనే. అంటే కనీసం కొన్ని రోజులన్నా ఒక 25 డేస్ అన్నా గడిస్తే 25 డేస్ గడిచినందుకు లేదా 1 మంత్ కంప్లీట్ అయినందుకు మనం లైవ్‌కొద్దాము అని చెప్పి అనుకున్నామనమాట. సో, ఈలోపు ఏదన్నా కుదిరితే కూడా పాసిబిలిటీ ఉంటే లైవ్‌కొద్దాం. ఏదైనా డౌట్స్ ఉన్నా గాని డిస్కస్ చేసుకుందాం. థాంక్ యూ సో మచ్.